ఊబర్ ఆఫీస్ ని టాక్సీ డ్రైవర్లు ముట్టడించారు. మేనేజర్ యశ్వంత్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ డ్రైవర్లు విశాఖలోని రేసపువాని పాలెంలో గల సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇండియన్ డ్రైవర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ యూనియన్ తరపున వీరు పోరాటం చేస్తున్నారు. వీరి పోరాటాన్ని వీబీసీ ఆన్ టీవీ వెలుగులోకి తేవడం తెలిసిందే. విశాఖలో 2017 డిసెంబర్ నుంచి 4000 కార్లు ఊబర్ టాక్సీలుగా సేవలు అందిస్తున్నాయి. ఇక కొంతకాలంగా ఊబర్ మేనేజర్ యశ్వంత్ తమను టార్చర్ చేస్తున్నారని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఊబర్ డ్రైవర్లు ఈ మేనేజర్ మీద సిపికి అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏసీపీ లక్ష్మణ్ మూర్తి ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మొదట ఏసీపీ ఆఫీస్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. అనంతరం డ్రైవర్లు ఊబర్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ వీరిని చూసిన సిబ్బంది ఆఫీస్ షట్టర్ మూసేయడం గమనార్హం. దీంతో డ్రైవర్లకు సిబ్బందికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఊబర్ యాప్ లో కొత్తగా ప్రయారిటీ ఆప్షన్ పెట్టి ముందుగా వచ్చే బేరాలకు యశ్వంత్ స్వంత కార్లు మాత్రమే వెళ్లేలా స్కెచ్ వేశాడని డ్రైవర్లు గుర్తు చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్న మేనేజర్ యశ్వంత్ ను ఊబర్ యాజమాన్యం సస్పెండ్ చేయాలని డ్రైవర్లు నినాదాలు చేశారు. అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని ఊబర్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు చందు హెచ్చరించారు. నమస్కారం, నా పేరు చందు. ఐడిపిఎఫ్ ఇండియన్ డ్రైవర్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మా ఈ యూనియన్ తరపున మా డ్రైవర్లు అందరివి కూడా అకౌంట్లు ఊబర్ మేనేజర్ అయిన యశ్వంత్ పైన కంప్లైంట్లు పెట్టాం. అలాగే మొన్న సోమవారం నాడు కలెక్టర్ గారికి అందజేసాం, డీడీసీ గారికి అందజేసాం, తర్వాత వచ్చేసి సిఫీ గారికి కూడా అందజేసాం. కానీ ఈరోజు మమ్మల్ని సిఫీ గారు పిలవడం జరిగింది. ఈ విషయం పైన మాట్లాడాలి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా రండి అనేసి మా సభ్యులందరం కూడా అలాగే అకౌంట్లు అయిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సిఫీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అయితే యశ్వంత్ అన్న మేనేజర్ అక్కడికి వచ్చి ఒక సెకండ్ నేనే మేనేజర్ అంటాడు, ఒక సెకండ్ నేను మేనేజర్ కాదు అంటాడు, నాకు ఊబర్కి సంబంధం లేదు అంటాడు, నేను కంపెనీ పెట్టాను అంటాడు, ఆ కంపెనీలో 40 కార్లు ఉన్నాయి అంటాడు. కానీ పూర్తిగా ఏది కూడా చెప్పలేనట్టు వినిపించుకోలేనట్టు అతని ప్రవర్తన చాలా అధ్వానంగా ఉంది. అలాగే ఈరోజు సభ్యులందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి ఊబర్ ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అలాగే వాళ్ళు సిబ్బందిని అడిగితే, వాళ్ళు వర్కర్స్ని అడిగితే ఊబర్ ఆఫీస్లో మీ మేనేజర్ ఎవరమ్మా అని అంటే ఫస్ట్ ఊబర్ యశ్వంత్ అని చెప్పి, ఆ తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుకుంటే నేను ఊబర్ యశ్వంత్ కాదండి, నెల క్రితం ఊబర్ యశ్వంత్ లేదా 2 రోజుల క్రితం ఊబర్ యశ్వంత్, కానీ ఈరోజు ఈ క్షణం ఊబర్ యశ్వంత్ మేనేజర్ కాదు అని రకంగా మాటలు మారుస్తూ ఇంతమంది డ్రైవర్ల బతుకులపైన కొడుతూ ఈ ఒక ఆఫీస్ నడిపిస్తున్నారు. కానీ ఈ ఆఫీస్ వెనకాతల ఇందులో ఉన్న లూప్ లైన్స్ ప్రతి ఒక్కటి కూడా వాడుకుంటూ తన కార్లకు బిజినెస్ ఇచ్చుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులు అందరూ డివైజులు ఆన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఎటువంటి బిజినెస్ కూడా లేకుండా ప్రయారిటీ అన్న ఒక ట్యాగ్ పెట్టి వాడు ఒక 40 వెహికల్ అందులో పెట్టుకొని వాటికే బుకింగ్స్ ఇచ్చుకుంటూ మాలాంటి వాళ్ళు అందరి అకౌంట్లు ఆపుకుంటూ రోజుకో 4 అకౌంట్లు ఆపుకొని వారానికో 4 కార్లు కొనుక్కుంటున్నాడు. ఈ రకంగా విశాఖపట్నంలో డ్రైవర్లు కుటుంబాలన్నీ కూడా ఈ రోజున రోడ్డు మీద పడడానికి కారణం ఊబర్ మేనేజర్ యశ్వంతే. కాబట్టి మాకు ఈ న్యాయం చేకూరుస్తారని చెప్పేసి అలాగే కలెక్టర్ గారిని అడిగాము, సిఫీ గారిని అడిగాము, డీడీసీ గారిని కూడా అడిగాము. అలాగే మీడియా ముఖంగా కూడా మీరు మాకు సపోర్ట్ చేసి మా ఈ కష్టాన్ని ప్రజలందరికీ కూడా చూపించి అవేర్నెస్ తెచ్చి వైజాగ్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రతి పైన వాళ్ళకి కూడా చేరవేస్తారని చెప్పి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఈ డ్రైవర్లు ఈ కష్టాలు అన్నవి ఎలా ఉంటాయంటే, మేము ఒక కారు కొనుక్కోవాలనుకున్న 3 లక్షలు 2,50,000 డౌన్ పేమెంట్లు కట్టాలి. అవి కట్టాలన్నా మా ఈ బంగారాలు పెట్టాలి, లేదా మేము అప్పు తెచ్చుకొని డౌన్ పేమెంట్లు కట్టి ఈరోజు రోడ్ల మీద తిరిగే పరిస్థితి. ఆ కారు తిరిగితేనే ఆ కారు ఈఎంఐ అయినా, మా కుటుంబ పోషకమైనా, మా ఇంటద్దెలైనా, మా పిల్లల స్కూల్ ఫీజులైనా సరే ఈరోజు అలాంటి అకౌంట్లు అన్యాయంగా ఆపివేసి ఈ రకంగా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్న ఊబర్ మేనేజర్ యశ్వంత్ ఈ నిజంగా మనిషి అన్నవాడైతే మాత్రం ఇలాగా ఇంతమంది జీవితాలతో ఆడుకోవడం చాలా తప్పు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వైజాగ్లో ఏ ఒక్కరు కూడా ఇంతవరకు కూడా పట్టించుకోకుండా ఉండడం, ఈ గత 15 రోజులుగా కూడా ప్రతి ఒక్క స్టేషన్కి కంప్లైంట్లు పెట్టుకొని అన్ని స్టేషన్లకు తిరుక్కుంటూ అన్ని చేస్తూ మా పనులు మానుకొని, పనులు అంటే మా పనే తీసేళ్ళండి మా అకౌంట్లు ఆపేసి, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఖాళీగా తిరిగినా ఖర్చు అనేది ఉంటుంది. కానీ అవన్నీ మేము భరిస్తూ ఆకలితోటి కూడా ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ న్యాయాన్ని కోరుతున్నాం.
మీ మీడియా తరపున మేము ఏదైనా కోరుకుంటున్నామంటే ఈ విషయాన్ని పైదాకా తీసుకువెళ్ళి ఈ ఊబర్ యశ్వంత్ చేసే అరాచకాల్ని ఆపి వీడిని ఊబర్ నుంచి తొలగించి మాకు న్యాయం చేస్తారనే కోరుకుంటున్నాం. మీడియా ముఖంగా అకౌంట్లు అన్నీ కూడా ఆన్ చేయాలి. మా ఈ అకౌంట్లు అనవసరంగా ఆపివేసినవే, దేనికి కూడా ఎటువంటి రీజన్ లేదు. మేమేమైనా దొంగల్లా కనిపిస్తున్నామా? లేదు, మేమేమైనా ఎక్కడైనా సరే ఈ అమ్మాయి పట్ల అయినా సరే ఎవరి పట్ల అయినా సరే అసభ్యంగా బిహేవ్ చేశామా? సో అండ్ సో నీ అకౌంట్ ఆగింది, నువ్వు ఒక అమ్మాయితో ఇలా తడుచుకున్నావు లేదా ఇలా నడుచుకున్నావు, ఈ రకంగా నీ అకౌంట్ ఆగింది, అది లేదు. లేదు, నువ్వు ఒకరు కస్టమర్ చోరీ చేసావు, అందుకు కస్టమర్ కంప్లైంట్ పెట్టాడు, నీ అకౌంట్ ఆగింది. ఆ రీజను లేదు, ఏ రీజను లేదు, ఏమన్నా చేతిలో ఏమీ లేదు. విచారణ లేకుండా ఆపివేసి ఈరోజు ఎవరిని నమ్ముకోనండి మీ 10 లక్షల కారు పెట్టుబడి పెట్టి రోడ్లు ఎక్కాము. ఈరోజు మా ఈ కష్టాలు అనకూడదు, కానీ అర్ధాంతరంగా ఒక 2 నెలలు కట్టకపోతే 3వ నెల మా కారు ఈఎంఐలు కట్టకపోతే వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఈ ఊబర్ సమస్యని కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టికి పైకి అధికార రంగంగా కానీ రాజకీయ పక్షంగా కానీ మాకు మేలు చేస్తారనే కోరుకుంటున్నాం. మాకు ఖచ్చితంగా మా ఈ ఆగిపోయే డివైజులు ప్రతి ఒక్కటి కూడా ఆన్ అవ్వాలి, అలాగే మా జీవనోపాధి ఎప్పుడులాగే రన్ అవ్వాలి. దీన్ని కోరుకుంటూనే పైన ఎంతవరకైనా సరే ఇది అవ్వకపోతే ఎంతవరకైనా వెళ్ళి పోరాడడానికి ఈరోజు ఇంతమంది డ్రైవర్ సోదరులు కూడా ఈ రోజుకి ఇంతమంది ఉన్నారు. రేపని రోజు ఇంతే చాలా ఎక్కువ మందిగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం.